హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నాంపల్లి ఎగ్జిబిషన్ 2019 లాస్ట్ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అక్కడ రీజనబుల్ రేట్స్తో మనకి బీపీ, షుగర్ అలాంటి కంట్రోల్ అవ్వడానికి ప్రెస్సింగ్ బాల్స్, అలాగే మన హెయిర్ కోంబ్ స్ట్రైట్నర్స్, తర్వాత ఉగ్గాని కానివ్వండి, లేకపోతే మన ఐబ్రో షేప్ కటర్స్ కానివ్వండి, తర్వాత మనం స్టీమ్ వేసుకోవడానికి కానివ్వండి, రకరకాల డిఫరెంట్ మసాజర్స్ కానివ్వండి, అట్లాంటివి నేను చూడడం వరకైతే ఒక 4-5 షాప్స్ని నేను చూశాను. సో నేను ఓవరాల్గా చూసి నేను ఒక షాప్లో మొత్తం డెమో అడిగాను అనమాట. ఆ ఉగ్గాని పాత్ర 250 చెప్పారు. సో సాంబ్రాణి వేసుకోవడానికి నేను అది తీసుకున్నాను 180 రూపీస్కి. యాక్చువల్గా నేను 150కి అడిగాను, కానీ నాకు రాలేదు. నేను అదొకటి తీసుకున్నాను. ఒక స్టీమర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత నేను ఇంకొకటి తీసుకున్నాను ఐబ్రో షేపర్ది. నేను మీకు ఖచ్చితంగా వాటి 3 కూడా నేను వీడియో చేసి చూపెడతాను. సో ఇక్కడ ఇది ఫన్నీగా ఉంటుంది చెప్పడానికి. అది గోక్కోవడానికంట స్టిక్. తర్వాత ఇంతకుముందు ఒక వైబ్రేటర్ అయ్యేటువంటి మసాజర్ చూసారు కదా మీరు. ఇది వచ్చేసి మన ఐస్ క్యూబ్స్ వేసుకుని ప్యాక్ క్లోజ్ చేసేసి మనం కాళ్ళ వాపులు కానీ, మనకి మెడ వాపు కానీ, లేకపోతే అలాంటి వాపులున్న దగ్గర ఇవి వేసుకుంటే చాలా క్యూర్ అవుతాయని వాళ్ళు చెప్తున్నారు. అలాగే దాని బ్యాక్ సైడ్‌లో కూడా మనకి హాట్ ప్యాక్స్ ఉన్నాయి చూడండి. ఛార్జింగ్ పెట్టాలి. లోపల ఉన్న జెల్ అనేది హీట్ అవుతుంది. సో మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో మనం అక్కడ వేసుకుంటే మనకి కాపడం పెట్టినట్టుగా అవుతుందనమాట. అవి 350 చెప్తున్నారు. 200 వరకు ఇస్తుండొచ్చు. నేను హాట్ బ్యాగ్ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇదొచ్చేసి మన బ్యాటరీ సెల్స్‌తో ఆపరేట్ అయ్యేటువంటి ఒక బ్రష్. ఇది జుట్టుని చాలా సిల్కీగా చేసి ఇట్లా వెడల్పుగా చూపెడుతుందంట. ఆయన వేసి చూపెడుతున్నారు. సో ఇది బానే అనిపించింది ఐడియా. బట్ ఈ ప్రోడక్ట్స్ ఎన్ని రోజులు ఉంటాయి మనకి అనేది మనం చెప్పలేము. కాపోతే రీజనబుల్ కాబట్టి తీసుకోవడమే. యూజ్ అండ్ త్రో అనుకుని తీసుకోవాలి. సో బ్రాండెడ్ ఇచ్చినంత లైఫ్ అయితే కొన్ని ఇస్తాయి, కొన్ని ఇయ్యవు. అది మనం చెప్పలేము. సో ఆయన నాకు సెల్స్ అందులో వేసి ఇచ్చారు. సో నేను ఇది ఎలా వైబ్రేట్ అవుతుందో, ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఒక బాక్స్ ఉంది, దాని మీద పెట్టాను చూడండి. సో అది ఇట్లా వైబ్రేట్ అవుతున్నట్టుగా వెళ్తుందనమాట. సో అది మనం కోమ్ చేసినప్పుడు కూడా మనకు అదే ఫీలింగ్ ఇస్తుందంట, మసాజర్ లాగా హెడ్కి. తర్వాత ఇవి వచ్చేసి ప్రెస్సింగ్ బాల్స్ అనమాట. దీనిలోనే 2-3 కలర్స్ ఉన్నాయి. ఇంకోటి సిల్వర్ కలర్లో కూడా ఉంది. సో కొంచెం గుచ్చుకున్నట్టుగా అవుతుంది చూడండి, నా హ్యాండ్ పైన ఇలా హోల్స్గా పడుతున్నాయి అనేసి. సో దానివల్ల మన బీపీ అలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయని ఆయన చెప్తున్నారు. సో ఇవి కూడా మనం ఇంట్లో రెగ్యులర్గా వేసుకుని నడిస్తే యూజ్ఫుల్. ఈ స్లిప్పర్స్ అని ఆయన ఇవి కూడా చూపించారు. లోపల ఇంకా ఎతుకుతున్నాడు, స్టాక్ లోపల నుంచి తీసి చూపెడుతున్నాడు నాకు ఆయన ఒక్కొక్కటి. తర్వాత ఇది కూడా ఒక ప్రెస్సింగ్ లాంటిదే అనమాట. సో సేమ్ ఇందాక ప్రోడక్ట్ లానే ఇది ఒక ప్రోడక్ట్ ఉంది. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన మసాజర్. సో ఎక్కడైనా ఉంటే కనుక మనం అలా ప్రెస్ చేసి ఇట్లా మసాజ్ చేసుకోవాలని ఆయన డెమో చూపెడుతున్నాడు. సో షాప్ పేరు అదనమాట. ఎవరైనా కనుక వెళ్తే చూడండి. నాకైతే రీజనబుల్ ప్రైజెస్తోనే ఇచ్చాడు అనిపించింది. అండ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో బాగుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు నాకు ఒక లైక్ ఇవ్వండి. మీకు ఇంకా బాగా నచ్చింది అనుకుంటే కనుక కింద నాకు ఒక కామెంట్ ఇవ్వండి. సో నేను మీ మెసేజ్ చూసి హ్యాపీగా అవుతాను కదా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మసాజరే ఫ్రెండ్స్. సో కాళ్ళ మీద అలాంటి అక్కడ పెట్టుకోవడానికి. ఇదేమో మన కాళ్ళ మీద, ఇది కింద పెట్టేసి మనం కాళ్ళ దాని మీద పెట్టి ఇలా అరికాళ్ళతో ఇలా కనుక మనం చేస్తే కనుక మనకి బ్లడ్ సర్క్యులేట్ అవుతుందంట. ఇది పాత మెథడే, అది ఉంది, నాకు కూడా తెలుసు, మా ఇంట్లో కూడా ఉంది. అది మనకి కాళ్ళు ఎప్పుడైనా తిమ్మిర్లు ఎక్కుతున్నప్పుడు కూడా అది బాగా పనిచేస్తుంది. ఇవి రెండు వచ్చేసి మనకి స్ట్రైట్నింగ్ బ్రషెస్. ఇవి వచ్చేసి నోవా కర్లర్. ఇవి 500 వరకు చెప్తున్నారు వాళ్ళు. ఇందులోనే పెద్దది, చిన్నవి 2 ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ ఐటమ్స్ కాబట్టి మనం కొంచెం చూసి తీసుకోవాలి ఇవైతే కనుక. కొన్ని నార్మల్ కంపెనీ అయినా కూడా ఎక్కువ లైఫ్ ఇస్తాయి. కొన్ని ఎంత మంచివైనా సరే పోతాయి, ఎక్కువ రోజులు ఉండవు. అది మనం చెప్పలేమన్నమాట. ఎలక్ట్రిక్ ఐటమ్స్ అసలు గ్యారంటీ ఉండదు. ఇది వచ్చేసి స్టీమర్. నేను ఈ గ్రీన్ కలర్ది ఇది ఒకటి నేను తీసుకున్నాను. సో సేమ్ వాటర్ పోసి అందులో పెడితే మనకి ఫేస్ స్టీమ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంట్లో. ఇది వచ్చేసి మన హెడ్ మసాజర్ అనమాట. సో అది మన హెడ్కి ఇట్లా లోపలికి గుచ్చి ఇలా అంటే దానికి ఉన్నటువంటి ఆ బ్రషెస్ ఏదైతే ఉందో అది మనకి ఇట్లా మసాజ్ చేస్తాయి. నేను చెప్పింది ఇదే ఫ్రెండ్స్. ఐబ్రో దగ్గర కట్టర్ లాగా ఉంది కదా, అది నేను 100కి తీసుకున్నాను. అండ్ ఈ స్టీమర్ కూడా నాకు వచ్చింది 100 రూపీస్కి. ఇప్పుడు మీరు చూసింది ఇది వచ్చేసి వ్యాక్స్ మిషన్, ఇంతకుముందు చూసారు మీరు. ఇది వచ్చేసి నోవా. నేను దీని డెమో కూడా చేశాను ఒకసారి నేను.
నాకు అదంత వర్త్ అనిపియలేదు. ఇది కూడా మనం వీట్ అనేసి మనం చూస్తున్నాం కదా, సేమ్ కొంచెం ఆ మోడల్లో ఉన్నటువంటి కట్టర్ అనమాట. సో ఓవరాల్గా అయితే వీళ్ళ దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇది మన హెయిర్ డ్రయర్, ఇదొక మోడల్ అనమాట. సో నాకు డెమో చూపించడానికని ఆయన ఓపెన్ చేసి దాన్ని చూపెడుతున్నారు. ఇది కూడా బాగానే ఉంది. ఇది చెప్పారు 450 ఆర్ 650 చెప్పారు ఫ్రెండ్స్. సో మనం అడిగి తీసుకోవచ్చు. సో ఇదే నా లాస్ట్ వీడియో. నాంపల్లి ఎగ్జిబిషన్ నేను ఓవరాల్గా అన్నీ చేశాను. టోటల్ లుక్ ఆఫ్ నాంపల్లి ఎగ్జిబిషన్ చేశాను, గ్లాసెస్ చేశాను అండ్ టప్పర్వేర్ చేశాను. తర్వాత ఇప్పుడు నేను మసాజర్స్ కూడా చేస్తున్నాను. ఇంకొకటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ది కూడా నేను చేశాను, కుక్వేర్ది కూడా. సో ఆల్మోస్ట్ నేనైతే 2019 ఎగ్జిబిషన్ ఓవరాల్గా నేను మీకు చూపెట్టానని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఎవరైనా కనుక చూడకపోతే నేను కింద లింక్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు నా వీడియోస్ని చూడండి. ఇంకేదైనా మీకు ఇది కాకుండా వేరే చూడాలనుకుంటే కనుక అది ఆయన షాప్ నేమ్ కార్డ్ అయినా నాకు చూపెడుతున్నారు. షాప్ నెంబర్ 139, 136 ఈ రెండిట్లో ఒక నెంబర్. తర్వాత ఇది వచ్చేసి నోవా హెయిర్ డ్రైయర్ ఇది. సో వీళ్ళ దగ్గర చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మనకి ఎలా ఎలా కావాలనే దాన్ని బట్టి, మనకి ఎలాంటి తీసుకోవాలనే ఐడియాని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి ఇంట్లో వేసుకుని తిరిగే చెప్పులు అనమాట. ఇది ఒక 1 అవర్ వేసుకుంటే కనుక ఫుల్ బాడీ సర్క్యులేషన్ అవుతుంది బ్లడ్ అని చెప్తున్నారు ఆ షాప్ వాళ్ళు. సో ఇది కూడా నాకు బాగానే అనిపించింది. ఆయన నాకు వేసుకుని చూడమని చెప్పారు దీన్ని ఎలా ఉన్నాయనేసి. నాకైతే కొంచెం గుచ్చుకుంటున్న ఫీల్ అయితే అనిపించాయి. బట్ అదే దానివల్లనే సర్క్యులేట్ అవుతుందని ఆయన చెప్పారు. ఇవి 450 రూపీస్ చెప్పారు. సో నాకు తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి ఎంతవరకు నేనేం బార్గింగ్ చేయలేదు దాన్ని. సో ఓవరాల్గా వచ్చేసి ఇది ఫ్రెండ్స్ నా వీడియో. మరో వీడియోతో తప్పకుండా మనం కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.